రావణాసురుడి పురాణాలకు శ్రీలంక భౌగోళిక వాస్తవాలకు మధ్య ఉన్న ఆసక్తికరమైన రహస్యాలను ఇప్పుడు విశ్లేషించి తెలుసుకుందాం. నిజంగానే శ్రీలంకలోని ఓ రహస్య గుహలో పాముల కాపలా మధ్య 18 అడుగుల రాజు మమ్మీ ఇంకా దాగి ఉందా? రామాయణం ప్రకారం 10 తలల రావణుడు కేవలం ప్రతినాయకుడు మాత్రమే కాదు, 64 కళల్లో ప్రావీణ్యమున్న అసాధారణ విద్యావంతుడు. 10,000 సంవత్సరాల కఠోర తపస్సుతో ముల్లోకాలను జయించగల అజేయమైన వరాలను పొందాడని పురాణాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అయితే ఈ పౌరాణిక కథలను ఆధునిక శ్రీలంకలోని నిజమైన భౌగోళిక ప్రదేశాలతో మ్యాప్ చేయడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ప్రాచీన ఇతిహాసంతో నేరుగా సంబంధం ఉన్న 50కి పైగా ప్రాంతాలను పరిశోధకులు గుర్తించారు. సీతాదేవిని బంధించిన మొదటి ప్రదేశం నుంచి ఆఖరి మహాయుద్ధం జరిగిన ప్రాంతం వరకు ఒక స్పష్టమైన మార్గం అక్కడ కనిపిస్తుంది. ఉస్సాంగోడలో కాలిపోయిన నేల, రుమస్సలలో పెరిగే హిమాలయ మూలికలే ఆ పురాతన యుద్ధానికి సజీవ సాక్ష్యాలని స్థానికులు బలంగా నమ్ముతారు. ఇక్కడే అసలైన సంచలనం ఉంది. 8,000 అడుగుల ఎత్తులో ప్రత్యేక లేపనాలతో భద్రపరిచిన రావణుడి దేహం ఇప్పటికీ ఉందట. రహస్య నాగుల కాపలాలో ఉన్న రావణుడు పూర్తిగా చనిపోలేదని, ఏదో ఒకరోజు ఖచ్చితంగా తిరిగి వస్తాడని అక్కడి కొన్ని వర్గాల విశ్వాసం. కాని ఈ పౌరాణిక నమ్మకాలు ఆధునిక పురావస్తు ఆధారాలకు ఎంతవరకు సరిపోతాయో మనమిప్పుడు శాస్త్రీయంగా విశ్లేషించి చూద్దాం. పక్కపక్కనే పెట్టి చూస్తే రావణుడి కోటగా చెప్పబడే సిగిరియా నిర్మాణం వెనక ఉన్న చారిత్రక వ్యత్యాసాలు చాలా స్పష్టంగా బయటపడతాయి. అలాగే రావణ గుహ తవ్వకాల్లో 25,000 ఏళ్ల క్రితమే మానవ ఆవాసాలున్నట్లు తేలింది. ఇవి పురాణాల కాలం కంటే పురాతనమైనవి. ఈ ఇతిహాసం కాలక్రమంలో ఎంతో మారిందని పండితుల మాట. శ్రీలంకలో రావణుడి ఉనికిని నిర్ధారించే స్పష్టమైన శాసనాలు కూడా ఎక్కడా లభించలేదు. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, కథను చెప్పే సంస్కృతిని బట్టి రావణుడి పాత్ర పూర్తిగా మారుతూ వస్తోంది. ఖచ్చితమైన భౌతిక ఆధారాలు లేకపోయినా ఈ బలమైన సాంస్కృతిక జ్ఞాపకం పురావస్తుశాస్త్రం వెలికితీయలేని ఇంకేదైనా గొప్ప సత్యాన్ని దాచి ఉంచిందా?